నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమాని. మేడం నమస్తే. నమస్తే మేడం, జైలర్ 2 అక్టోబర్ 15వ తారీఖున రాబోతుంది అని చెప్పేసి మొత్తానికి అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. సో జైలర్ 1 గురించి మనం చూసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ రిలీజ్ అయినప్పుడు మాత్రం ఇంత భారీ స్థాయిలో కలెక్షన్స్ చేస్తుందని అయితే అనుకోలేదు. కానీ సక్సెస్ మీట్లో రజనీకాంత్ గారు చెప్పారు అనిరుద్ధ్ రవిచంద్రన్ దీనికి ప్రాణం పోశారని చెప్పేసి. కానీ ఈసారి కథ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది, అదేవిధంగా ఎలివేషన్ మ్యూజిక్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో మొత్తానికి అక్టోబర్ 15వ తారీఖున జైలర్ 2 సృష్టించేటువంటి ఒక విధ్వంసం ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? అంటే ముందు ఆ బీట్ మనం వింటేనే మ్యూజిక్ మీరు చూశారు, బీజీ అంటాం కదా, బీజిఎం. సో అది మీకు ఒక హిందీ వర్డ్స్తో ఉంది. మరి యాక్చువల్గా థర్డ్ లాంగ్వేజ్గా హిందీ మేము అలౌ చేయమన్నారు కదా వాళ్ళు. మరి జైలర్ 2ని చూస్తారా తమిళ్ వాళ్ళు? చూడనిస్తారా? అంటే హిందీ పదం ఉందని నేను చెప్తున్నా, మీకు అర్థమైంది నా పాయింట్. మీరు అన్నట్టుగా అసలు జైలర్ 1 హిట్ అవ్వడమే చాలా ఆశ్చర్యం. 800 కోట్లు వచ్చిందంటే అది యాక్చువల్గా మనకెంత ఆశ్చర్యం, రజనీకాంత్ గారికి అంతకంటే ఆశ్చర్యం. అంత హిట్ అవుతుందని ఎవరు అనుకోలేదు కదా. ఇప్పుడు ఆ సినిమాలో రజనీకాంత్ గారిని చూశాక చాలామంది బాగున్నారన్నారు, బాగోలేదన్నారు, అన్ని రకాల కమెంట్స్ వచ్చాయి, మిక్స్డ్ టాక్ అయితే నడిచింది. అయితే ఆ సినిమాలో విలన్ లాస్ట్కి చంపేస్తాడు, ఈయన చనిపోతాడు. సో ఈ సినిమా ఆ చనిపోయిన దగ్గర నుంచి తీసుకున్నారు, నన్ను చంపేశాక నీకు నిద్ర పట్టదులే అని. అక్కడి నుంచి మొదలైంది సినిమా. కానీ పాపం రియల్గా కూడా ఆయన చనిపోయారు కాబట్టి ఇంకా ఆయన మళ్ళీ వచ్చే అవకాశం లేదు. సో మరి ఆయన తరఫున ఆయన కొడుకు లాంటి వాళ్ళని ఎవరైనా తీసుకొస్తారా మనకు తెలియదు. అంటే ఆయన ఫ్యామిలీ నుంచి ఒక రివెంజ్ లాగా అట్లా ఏమైనా స్టార్ట్ అవుతుందా మళ్ళా? ఇప్పుడు కొత్తగా అతనితోటి ఫైటింగ్ ఎవరు, రజనీకాంత్కి. సో ఇక్కడ రజనీకాంత్ కొడుకు పాత్ర ఏ రకంగా ఉండబోతుంది? అందులో కొడుకు కోసమే కదా అంత జరుగుతుంది. సో మరి ఇక్కడ కొడుకు ఏ రకంగా ఉండబోతాడు? సో మీరు అన్నట్టుగా మరి కొత్త తరహా అన్నప్పుడు పాత విలన్ చనిపోయారు కాబట్టి ఆ విలన్ కొడుకుతో కథ మొదలయ్యి మరి ఈ కథ ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, అసలు ఏ ప్లేస్లో మొదలవుతుంది, ఇవన్నీ కూడా మనకు అర్థం కావాలి. అంటే ఆ సినిమాలో కూడా రజనీకాంత్ గారి కొడుకు చేసినటువంటి ఒక ద్రోహానికి అటు రజనీకాంత్ గారు ఒక శిక్ష వేయాలని చెప్పి చూడడం, అక్కడ కొడుకు చనిపోతాడా లేదా అనేది సస్పెన్స్లో పెట్టేశారు. సో అంటే మళ్ళీ కొడుకే అసలు విలన్ కాబోతున్నాడా, అంటే పూర్తి సూత్రధారి కొడుకే కాబోతున్నాడు, కొంత అనుమానాలు అయితే ఉన్నాయి. సో ఆ సినిమాలో ఇంకొక హైలైట్ అయినటువంటి అంశం ఏంటంటే మోహన్ లాల్ గారు, అదేవిధంగా శివరాజ్ కుమార్ గారు, ఇట్లాంటి హీరోలు మనం చూసాం. అయితే జాకీ షరీఫ్ గారు, వీళ్ళంతా అంటే అన్ని ఇండస్ట్రీస్ నుంచి తీసుకున్నారు. అయితే ఫస్ట్ స్టార్టింగ్లో మనకి జైలర్ 2లో బాలకృష్ణ గారు కనిపించబోతున్నారు. ఎందుకంటే రజనీకాంత్ గారు అంటే అటు తమిళం కాకుండా తెలుగులో కూడా సూపర్ స్టార్ కింద ఆయన భావిస్తారు కాబట్టి తెలుగు నుంచి హీరోని ఎవరు తీసుకోవాలి. సో జైలర్ 2కి తీసుకోబోతున్నారని చెప్పి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కానీ మొత్తం తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారు లేరు అన్నట్టు కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. సో ఇప్పుడు ఎవరోని చూడబోతున్నాం అలాగా స్పెషల్ గెస్ట్ రోల్స్ అంటే ఏం చెప్తారు? మీరు అన్నట్టుగా బాలకృష్ణ గారిని ఏదైనా ఒక పోలీస్ అధికారిగా చూపిస్తారా? ఒక సందేహం. విలన్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ముసుగు తీసేసి రజనీకాంత్ కొడుకుగా పనిచేసిన ఆయనే, అంటే యాక్ట్ చేసిన ఆయనే ఇవాళ అసలు విలన్గా తెర మీద కనిపిస్తాడు. మీరన్న పాయింట్ కరెక్ట్. సో అలా ఒక ఛాన్స్ ఉంది. సో మళ్ళీ పాత రకంగా అంటే శివరాజ్ కుమార్ కావచ్చు, లేదు మోహన్ లాల్ కావచ్చు, మళ్ళీ వీళ్ళని తీసుకొస్తారా, జాకీ ష్రాఫ్ కావచ్చు, లేదు ఇప్పుడు వాళ్ళని మార్చేసి మరి ఇంకా కొత్త వాళ్ళని తీసుకొస్తారా? ఇది కాకుండా అసలు కథని ఎట్లా మలుపులు తిప్పుతారు, అది మెయిన్. కథని ఏ రకంగా తీసుకెళ్తాడు ఆయన? అంటే మీకు జైలర్ సినిమాలో కూడా కొన్ని మనకు అన్యాచురల్గా అనిపిస్తాయి. ఇప్పుడు వాళ్ళ ఇంటికి దుండగులు వచ్చినప్పుడు కూడా అసలు వాళ్ళు అలా కూర్చునే ఉంటారు, ఈయన భయపడద్దు అంటాడు, కత్తులు వస్తాయి, అన్నీ వస్తాయి. అసలు అది మనకు ఆ సీన్లు అర్థం కాలేదు ఒక రకంగా, ఇలా కూడా జరుగుతుందా అన్నట్టుగా. సో మరి ఈసారి ఫైటింగ్లు ఏ రకంగా పెడతారు, ఫ్యామిలీని ఏ రకంగా ఇన్వాల్వ్ చేస్తారు, అంటే ఒక మధ్యతరగతి ఫ్యామిలీ అన్నట్టుగా తీసుకుని దాన్ని ఎన్ని మలుపులు తిప్పాలో అన్ని మలుపులు తిప్పారు ఆ సినిమా హిట్ అవ్వడానికి మీరు అన్నట్టుగా అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్ మెయిన్గా. సో ఈ సినిమాను కూడా మ్యూజికే డామినేట్ చేస్తుందా? సినిమా కథ కంటే కూడా, కథనం కంటే కూడా మ్యూజిక్ వల్లే హిట్ అవుతుందా? మరి 800 కోట్లు వస్తాయా అనేది ఒక సస్పెన్స్. అంటే వాస్తవానికి మనం చూసుకుంటే సినిమా స్టోరీ సరైన
లైనప్ లేకపోవడం కాకపోతే మ్యూజిక్ ఒక మంచి ఎలివేషన్స్ ఇవ్వడం వల్ల పార్ట్ 1 సక్సెస్ అయిందని చెప్పి అర్థమవుతుంది. సో తప్పు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు స్టోరీలో కావచ్చు మిగతా అంశాల్లో కూడా మార్పులు చేర్పులు చేసుకొని సినిమా ఒక హైలైట్ అంశం. ఎందుకంటే రజనీకాంత్ గారు 175 మూవీస్ చేసి ఆగిపోతారని చెప్పి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు 172 ఆర్ 173 కింద ఈ సినిమాను చూడాల్సి వస్తుంది. సో ఈ సినిమాతో రజనీకాంత్ గారి కెరియర్లోనే ఒక మైల్ స్టోన్గా మార్చేటువంటి అవకాశం ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? చెప్పలేమండి. ఇప్పుడు కథ ఉన్నా నచ్చాలని లేదు. అసలు కొన్ని సినిమాలు ఎందుకు హిట్ అవుతాయో మనకు అర్థం కాదు. ఆ టైం అన్నమాట. అంటే ప్రేక్షకులకు ఆ టైంలో వేరే సినిమాలు లేకపోయినా, లేదు వాళ్ళకి కొంచెం ఖాళీ దొరికినా, ఎక్కువ సమయం దొరికినా, రకరకాల కారణాలతో ఒక సినిమా హిట్ అవుతుంది. అది ఆ సినిమా హిట్ అయింది కాబట్టి అది గొప్ప సినిమా అవ్వచ్చు, కాకపోవచ్చు. అది మనం చెప్పలేం. కాబట్టి ఈ సినిమా కూడా ఒకవేళ వాళ్ళు కథని బలంగా తీసుకున్నా కూడా కథాకథనం చాలా బలంగా ఉన్నప్పటికీ, మ్యూజిక్ బాగున్నప్పటికీ, అన్ని అంశాలు బాగున్నా అది హిట్ అవ్వచ్చు, కాదని అంటల్లా. కానీ అసలు ఇక్కడ మరి కథ బాగున్నా మళ్ళీ అదే తరహాలో 800 కోట్లు ఇస్తారా, 1000 కోట్ల క్లబ్కి వెళ్తుందా? ఇంతవరకు తమిళంలో 1000 కోట్ల క్లబ్కి చేరిన సినిమా లేదు. కాబట్టి మరి ఈ సినిమా 1000 కోట్ల క్లబ్కి చేరుతుందా అనేది వేచి చూడాలి. సో చూద్దాం మేడం. మొత్తానికి అక్టోబర్ 15వ తారీఖున 2026 రిలీజ్ కాబోతుందని చెప్పి ముందే అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. సో భారీ ఎత్తున అంచనాలు అయితే ఉన్నాయి. సో మొత్తానికి సినిమా ఏం కానుందనేది చూద్దాం మరి. నమస్తే. నమస్తే.